వర్షపు మబ్బులతో ఆకాశం మరింత చీకటిగా మారిన రోజు. ముగ్గురు స్నేహితులు గీతా, గోపి, జానీ. వర్షపు మబ్బులతో ఆకాశం మరింత చీకటిగా మారిన రోజు. ముగ్గురు స్నేహితులు గీతా, గోపి, జానీ 100 ఏళ్ల క్రితం ఒక రాజ కుటుంబం అక్కడ నివసించేది. కాని ఒక రాత్రి ఆ కుటుంబమంతా మాయమైపోయిందట. అప్పటినుంచి ఎవరూ ఆ ఇల్లు వైపు తొంగి చూసే ధైర్యం చేయలేదు. ఆ విషయాన్ని తెలుసుకున్న గీత, ఇది ఓ భయానక లొకేషన్. ఓ ఫోటో సిరీస్ తీస్తే చాలు, వైరల్ అవుతాం. ఫోటోగ్రఫీ కోసం ఆ ఇంటిని సందర్శించాలని నిర్ణయించుకుంది. గోపీక్ జర్నలిస్టుగా అక్కడి రహస్యాలను రికార్డు చేయాలనుకున్నాడు. జానీ యూట్యూబ్ వ్లాగ్ కోసం ఆ అడ్వెంచర్ను ఫిల్మ్ చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. తలకట్టు కోటకి చేరుకున్న ముగ్గురు చెట్ల మధ్య నుంచి నడిచి మడమలుగా మోపుతూ ఆ పాత చెక్క తలుపు వద్దకు వచ్చారు. తలుపు తీయగానే ఒక వాసన, పాత చెక్క, బూజు, ధూళి, మరణం కలగలిపినదిగా అనిపించింది. పైనుంచి ఓ పాముకాకి అకస్మాత్తుగా ఎగిరింది. గీత భయంతో బిగ్గరగా అరవగా జానీ నవ్వుతూ కెమెరా ఆన్ చేశాడు. ఇల్లు లోపలికి అడుగుపెట్టిన వెంటనే గోడలపై వేలుపట్టి పిప్పి వలలు జార్చాల్సి వచ్చింది. ఒక గదిలో రక్తపు మరకలున్న కుర్చీలు, పగిలిన అద్దాలు, నేలపై చీమలు. ఆ అద్దాల్లోంచి వింత శబ్దాలు వినిపించటం మొదలైంది. గీత నెమ్మదిగా అద్దం వైపు దగ్గరైంది. ఒక్కసారిగా ఆ అద్దంలో ఆమెకు తన ముఖం కాకుండా ఇంకో రక్తపు ముఖం కనిపించింది. ఆ ముఖం చిరునవ్వుతో ఆమెను చూస్తోంది. అప్పటికే గోపి మరొక గదిలోకి వెళ్లాడు. అక్కడ ఓ పెద్ద టేబుల్ మీద పురాతన నోట్స్, పాడైన రక్తపు పుస్తకాలు మరియు ఒక పాత డైరీ ఉన్నాయి. ఆ డైరీలో చివరి వాక్యం, ఇక్కడికి వచ్చిన వాళ్ళెవ్వరూ తిరిగి వెళ్లలేదు. ఇంతలో జానీ ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. గీత, గోపి ఇంటి నిండా వెతకసాగారు. మెట్లపై రక్తపు చెరుకులు కనిపించాయి. ఆ చెరుకులు ఓ పాత గదివైపు తీసుకువెళ్లాయి. ఆ గది తలుపు తెరిచినప్పుడే అందులో స్కెల్టన్స్ కూర్చుని ఉన్నాయి. పురాతన దుస్తుల్లో, చీకటి కళ్లతో. గీత కాళ్లు వణికి వెనక్కి నడిచింది. అక్కడ జానీ నిలబడి ఉన్నాడు. కాని అతడి ముఖం సగం కుళ్ళిపోయింది. కళ్ళు నల్లగా మారిపోయి నోటినుంచి రక్తం కారుతోంది. గీత, అతడు నెమ్మదిగా పిలిచాడు. ఇక్కడికి ఇది నా ఇంటి కథ కాదు గీతా, ఇది నీ అంతం కథ. గోపి చేతిని పట్టుకుని తలుపు వైపు పరుగెత్తింది. కాని తలుపు లాక్ అయిపోయింది. ఇంట్లో ఒక్కసారిగా అంధకారం నిండి గోడలు కదలడం మొదలయ్యాయి. చెరగొడుగులా పైకప్పు క్రింద పడుతున్న దృశ్యాలు, చీమలు, పిప్పి వలలు, కదులుతున్న శబ్దం అన్నీ కలిసిపోయాయి. గీత మూర్ఛిపోయింది. ఒక్కసారి గోపి కళ్ళు తెరిచేసరికి తలకట్టు కోట వెలుపల నేలపై పడిపోయి ఉన్నాడు. చుట్టూ పొగలు, ఇల్లు ఆకాశంలోకి మంటలతో ఎగుస్తోంది. గీత కనిపించలేదు. వేళ్ల తర్వాత ఒక వలస ఫోటోగ్రాఫర్ ఆ అడవి దాటి ఆ ఇల్లు ఎదుర్కొన్నాడు. గోడపై ఓ ఫోటో మిగిలి ఉంది. దాంట్లో జానీ, గీత, గోపి ముగ్గురూ నిలబడి నవ్వుతున్నారు. కాని వారి వెనకాల స్కెల్టన్స్ కూడా నవ్వుతూ నిలబడి ఉన్నాయి.